హలో ఎవ్రీవన్. ఈరోజైతే నాకు ఎందుకో సరదాగా ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. అందుకోసమని నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటో, బంగాళదుంప, క్యారెట్స్ ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే క్యారెట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అయితే ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోకి పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడైతే వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి తీసుకున్న 2 ఎగ్స్ కూడా పగలగొట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత అయితే నేను కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను, వేసుకొని కలుపుకున్నాను. మీరైతే స్టార్ మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఈజీగా చేసేసుకున్నాను. లాస్ట్గా అన్నం వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.